మ్యాగ్నెట్ న్యూస్. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణ చేయడం తగదని తిరుపతి జిల్లా సతివేడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నూతకోటి రాజేష్ అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం సతివేడులో వైసీపీ మండల కన్వీనర్ సిసిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రభుత్వం స్వస్తి పలకాలి అని అన్నారు. అంతకుముందు పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళి అర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ రాజశేఖర్ కి దీనిపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల వైసీపీ నాయకులు ఏవిఎం బాలాజీరెడ్డి, బీరేంద్ర వర్మ, నిరంజన్ రెడ్డి, బుజ్జిరెడ్డి, బెల్ట్ రమేష్, మస్తానమ్మ, పళని, పామాంజీ, రాజేష్, శ్రీధర్ రెడ్డి, పెద్దిరెడ్డి, వంశీరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్తా నేను ఇస్తా నీకు ఇస్తా. నమస్తే. మా ఫ్లాగ్లు అంటే పైకి లాపండి. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే నిరంకుశ పాలన జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలని రిలీజ్ చేస్తే వాటిలో దాదాపు సగం పైనే బిల్డింగ్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. కొన్ని బిల్డింగ్లు సగంలో ఉన్నాయి, కొన్ని బిల్డింగ్లు ఫుల్గా అయిపోయాయి. అయినా కానీ వీళ్ళు నిరంకుశంగా మన కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఒక తాటి మీద ఉండి ఇది పేద ప్రజలకు అందకూడదనే ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైన చర్య. ఇది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మరియు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారు మరియు మా జిల్లా కోఆర్డినేటర్ అయిన అధ్యక్షుడైన కరుణాకర్ రెడ్డి పిలుపు మేరకు మేమందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు భారీ ఎత్తున ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. అలాగే కోటి సంతకాలు కూడా సేకరించి గవర్నర్ గారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడికి వచ్చిన మన సత్యవేడు నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇది విజయవంతమైన దానికి ఈ ప్రెస్ వాళ్ళకు కూడా తెలుపుతున్నాను. వాళ్ళందరూ కూడా దీన్ని ఖచ్చితంగా మన ప్రజలకి చేరేటట్టు చేయండి. మీ పిల్లలు కూడా దీంట్లో ఉంటారు మెడికల్ సీట్లు కోసుకుని. నాకు ఫ్రీ మెడికల్ సీట్లు ఒకటే కాదండి, దీనివల్ల హాస్పిటల్స్ వస్తాయి, 17 హాస్పిటల్స్ వస్తాయి. ఆ హాస్పిటల్ చుట్టూ నర్సింగ్ కాలేజీలు వస్తాయి, దాని చుట్టూ మెడికల్ షాపులు వస్తాయి. ఒక హబ్, మన మెడికల్ హబ్ ఆ ప్రైవేట్ కాలేజీల చుట్టూ ఏర్పడుతుంది. కాబట్టి చాలా మందికి ఉపాధి జరుగుతుంది, మరియు పేద విద్యార్థులకి ఫ్రీ మెడికల్ సీట్లు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదల తరఫున పనిచేసే వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆయన భుజాల మీదకి ఎత్తుకొని మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. మేమందరం కూడా ఆయన వెనకాల ఉండి ఇది ఖచ్చితంగా ఇవి రద్దు చేయాలి, ఈ 10 కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం రద్దు చేయాలని కోరుతున్నాము. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.